హలో ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇస్లామిక్ నాకొడుకుల్ని దేంతో పోల్చాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. కుక్కతో పోల్దామా అంటే కుక్కకి కూడు పెట్టిన విశ్వాసం ఉంటుంది. అదే మనం ఊర పనితో పోల్చామనుకో, అది బుర్రలో పడుకుంటుందో మరుగులో పడుకుంటుందో ఎక్కడ పడుకుంటుందో దానికే తెలియదు. సో కాబట్టి ఆ పాకిస్తాన్ ఇస్లామిక్ నాకొడుకుల్ని ఊర పనితో పోల్చడమే కరెక్ట్. కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ దాడిలో ఈ పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులు 28 మంది ఇండియన్స్ను పట్టున పెట్టుకున్నారు. అది కూడా ఒక్కొక్కరిని మీ మతం ఏందని చెప్పి అడిగి వాళ్ళు హిందువులైతే నిలువునా కాల్చేశారు. చూడండి, ఆ పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదులకి హిందువులంటే ఎంత చులకనం. మన ఇండియన్స్ మాత్రం అందరూ ఒకటే, అందరూ సమానం అని చెప్పి పోతుంటారు. అదే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు చూడండి, ఇస్లాం మతం అయితే వదిలేశారు, అదే హిందువులు అయితే కాల్ చేశారు. అంతేకాకుండా ఈ పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులు అక్కడున్న వాళ్ళతో పోయి మీ మోడీతో పోయి చెప్పుకోండి అని చెప్పని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఒక్కసారి ఇండియా ఆర్మీ కన్నెర చేస్తే పాకిస్తాన్ అనేది లేకుండా పోద్ది. అదొక్కటి మాత్రం పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ చనిపోయిన 28 మంది ఆత్మకి శాంతి చేకూరాలంటే ఎవరెవరైతే పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులు వచ్చి ఇండియాలోకి వచ్చి అక్కడ వాళ్ళని చంపారో వాళ్ళందరినీ కూడా సరే పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులందరికీ ఇండియా పవర్ ఏందో, ఇండియా ఆర్మీ పవర్ ఏందో చూపించాలి. ఒక రివెంజ్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఇండియన్స్తో పెట్టుకుంటే ఇంకా మనం బతకలేము అని చెప్పని అనుకునేలా అయితే పాకిస్తాన్ ఇస్లామిక్ నా కొడుకులను ఏరిపారేయాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో చూడకుండా చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఆర్మీని అలాగే నరేంద్ర మోడీని మనమైతే ప్రార్థిద్దాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్కడ చనిపోయిన 28 మంది ఆత్మకి శాంతి చేకూరాలని మనమైతే కోరుకుందాం. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.